దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 112 అధ్యాయం 1 వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. చూడండి, ఈ లోకంలో కొందరు ధనమును బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి మంచి పరిస్థితులు స్థితిగతులు బట్టి ఎంతో ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. అలాగే మరి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారికి ఎటువంటి లోటు ఉన్నప్పటికీ ఎంత మాత్రము చింతించకుండా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క వాగ్దానములు, ఆయన యొక్క నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి ఎంతో ఆనందించేవారిగా ఉంటారు. కాబట్టి లోకంలో మనం ఉన్నప్పటికీ మన యొక్క అవసరతలు ఆయన ఎరిగి ఉన్నారు. ఏ సమయంలో ఏది కావాలో అది నీకు తప్పకుండా ఆయన దయచేస్తారు. ఆయన ప్రజలుగా ఉంటున్నటువంటి మనము ఎప్పటికీ కూడా మరి ఆయన యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన యొక్క ఆజ్ఞలు బట్టి ఎంతో ఆనందిస్తూ సంతోషించేవారుగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. నీ బిడ్డలను ఎంతో మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ముఖ్యంగా తండ్రి చీకటిలో, అంధకారములో అయ్యా జీవిస్తున్నటువంటి నీ ప్రజలకు యేసు నామములో విడుదల ఇప్పుడే దయచేయండి ప్రభా. అయ్యా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ ఆరోగ్యము, నెమ్మదిని దయచేయండి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. అయ్యా వారిలో వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్క దుష్టుని కార్యములను లైవ్ చేస్తున్నాము తండ్రి. అయ్యా వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించే దేవుడివై ఉన్నావని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ యందు నిలిచుండే భాగ్యమేత, నీ యందు విశ్వాసము గొప్పగా దయచేయమని ఈ దినమంతా వారికి తోడయండి, కాచి కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.